హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఇంట్లో చేసుకునే వర్క్, షాప్‌లో చేసుకునే వర్క్ చేయిస్తాను. మేము ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాం, ఇంట్లో పనితోనే సరిపోతుందనే వాళ్ళకి కొంచెం ఏదైనా మోటివేషన్‌గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈరోజు ఈ వీడియో తీశాననమాట. సాయంత్రం చూడండి, ఇది 7 తర్వాత నేను అప్పుడు 7, 10 మినిట్స్ ఏమో అవుతుందనమాట మిషన్ మీద నుంచి లేచాను. ఆ రోజైతే ఒక 6 బ్లౌజులు కుట్టానండి ఒకే కస్టమర్‌వి. 4 అయితే పంపించేశాను. తను వెళ్తుందనమాట 3:30కి బస్‌కి. పంపించేసాను. ఇంకా 2 ఉన్నాయన్నమాట. అవి రేపు ఇస్తానని చెప్పాను. ఇంకా మొత్తం ఈ ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుందంటే, ఎక్కడి బట్టలు అక్కడ పడిపోయి ఉంటాయన్నమాట షాప్‌లో. కొత్తగా వచ్చిన కవర్స్ ఉంటాయి. అదే ఎవరైనా కస్టమర్స్ ఇచ్చినవి ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకొని, పెట్టేసుకొని, దానికి నాకైతే ఒక 20 మినిట్స్ పడుతుందండి ఇవన్నీ తీయడానికి. ఇంకా చూస్తున్నానన్నమాట. ఏ కవర్‌లో ఏమున్నాయి, ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ గుర్తుంచుకోవాలి కదా! ఇంకేం కుట్టాలి ఏంటి అన్నీ చూసుకోవాలి. డైలీ ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేర్చుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళు స్టిచ్ చేస్తారు కదా! వాళ్ళు ఇంకా ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక్కొక్క స్టూల్ ఉండిపోతుంది. అన్నీ ఇంకా చిందరవందరగా ఉంటాయన్నమాట. ఇవన్నీ తీసేసి కింద పైపింగ్ క్లాతులు, పైపింగ్ థ్రెడ్స్, సూదులు, దారాలు ఇవన్నీ పడేస్తూ ఉంటాం కదా! తెలియకుండానే పడిపోతూ ఉంటాయి మార్కర్ పీసులు ఇవన్నీ. ఇవన్నీ చూసుకుంటాను. ఇప్పుడు నేను ఇవన్నీ చూసుకోకుండా వెళ్ళిపోయాననుకోండి, ఏదైనా యూజ్ అయ్యే ముక్క కింద ఉందనుకోండి, అది ఊడ్చేస్తే అది వెళ్ళిపోతుంది కదా మళ్ళీ మనకి. అందుకని చెప్పేసి నేను ప్రతిదీ చెక్ చేసి కింద ఫ్లోర్ మీద ఏది యూజ్ అయ్యే వస్తువు లేకుండా చూసుకున్న తర్వాతే వెళ్తానన్నమాట. ఈ క్లాతులన్నీ అయితే నేనేం క్లీన్ చేయను. ఇంకా నేను వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఊడ్చేస్తారనమాట. ఇంకా ఇక్కడ ఇప్పుడు నేను కవర్స్ పెడుతున్నాను కదా, ఇవన్నీ ఈరోజు వచ్చినవన్నమాట. ఇంకా నేనైతే కొన్ని నేమ్స్ రాయలేదు, కవర్ మీద రాసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇన్ని కవర్లలో ఏ కవర్ అని వెతుక్కోవాల్సిన పని లేకుండా పైన కవర్ పైన పేరుందనుకోండి చూసి తీసుకుంటాం కదా. ఇంక ఇవన్నీ సర్దేసుకొని వెళ్ళేసరికి నాకు ఇదంతా క్లీనింగ్కి ఒక 20 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు 7:10 అంటే 7:30, 7:45 అవుతుందన్నమాట వెళ్ళేసరికి. ఇంత పొద్దంతా స్టిచ్ చేసుకొని ఇదంతా చేసుకోవాలి. కానీ అలవాటు అయిపోయిందనమాట. ఇంత వర్క్ చేస్తున్నామనే ఫీలింగ్ అయితే రాదండి. చూడండి, ఎక్కడ థ్రెడ్స్ అక్కడ ఉంటాయి, ఎక్కడ దారాలు అక్కడ ఉంటాయి. ఇవన్నీ నీట్గా సెట్ చేస్తేనే రేపు మార్నింగ్ వచ్చి మనకు మళ్ళీ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఇలాగే వదిలేసి వెళ్ళామనుకోండి, మార్నింగ్ రాగానే చిరాకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ వెళ్ళేటప్పుడే ఇంకా రేపు ఏం స్టిచ్ చేయాలి, అలాగే లైనింగ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చూసుకొని వెళ్తానన్నమాట. ఇంకా రేపు కొంచెం లేట్గా వచ్చినా ఇంట్లో పని అంతా అయిపోయేసరికి 10 అవుతుందండి. 10 తర్వాత నేను తినేసి వచ్చేసరికి 10:30 కూడా అవుతుందన్నమాట. ఇంకా వచ్చి స్టిచ్చింగ్కి కూర్చోవచ్చు. లేదంటే ఇలాగే వదిలేసి వెళ్తే ఇదంతా ఎక్కడిదక్కడ ఉంటుంది. వచ్చేసరికి మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది కదా. మొత్తం అయితే ఎవరి కవర్స్ వాళ్ళ బట్టలు పెట్టేసి అన్నీ ఎక్కడక్కడ సర్దేసి నీట్గా వెళ్ళిపోతాను. ఫ్లోర్ అయితే మా వాళ్ళు ఊడ్చేస్తారనమాట. నేనేం ఊడ్చను. ఇంకా మొత్తం చూసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే ఒక 3 కవర్లు వచ్చాయండి. ఇంకా అవి కూడా ఎక్కువ టైం ఇవ్వలేదన్నమాట. 2 డేస్ 3 డేస్ 2 డేస్ 3 డేస్లో అడుగుతున్నారు. కాదని చెప్పినా వినరండి కొంతమంది, మొండిగా ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. ఇంకా చూస్తున్నాను రేపేం కుట్టాలని చెప్పేసి. ఇలాగే చూసుకొని పెట్టుకుంటాను కాబట్టి నేను రోజు స్టిచ్ చేయగలుగుతున్నాను అనమాట. చూసుకోకుండా అదే రోజు కటింగ్ పెట్టుకోవాలి, అదే రోజు లైనింగ్ తీసుకోవాలి, అదే రోజు థ్రెడ్ లేకపోతే థ్రెడ్ తెచ్చుకోవాలి, ఇవన్నీ అదే రోజు పెట్టుకున్నాం అనుకోండి వర్క్ అనేది ఎక్కువ అవ్వదన్నమాట. ఒక్కరం ఉన్నా కూడా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా మొత్తానికైతే రేపటి కోసం ఒక 4 బ్లౌజులు అయితే ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. కట్ చేసుకోవచ్చు కదా అని. నా పిచ్చి కాకపోతే ఏంటంటే, నేను వెళ్ళేదే 7:30, 8 అవుతుంది. వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేసరికి మా వాళ్ళ షాప్ బంద్ చేసి వస్తారనమాట. తినేసరికి 9:30 అలా అవుతుంది. ఇంకా పడుకోవడమే. ఇంకా నేను ఏదో కట్ చేస్తానని చెప్పేసి రోజు కవర్లో వేసుకొని వెళ్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఒక బ్లౌజ్ కట్ చేసినా రేపు ఇంకొక బ్లౌజ్ ఎక్కువగా కుట్టొచ్చని ఆశ అనమాట. కానీ ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామన్నా కూడా అవ్వదండి. ఇవన్నీ ఎక్కడొక్కడ వదిలేసి వెళ్ళలేను కదా. ఇవన్నీ నీట్గా సర్దేస్తాను. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజెస్ హెమ్మింగ్ చేసినాం అనమాట. ఇవన్నీ ఎన్ని హెమ్మింగ్ చేశారు, ఏ రోజు అనేది మొత్తం క్లియర్గా రాసి పెట్టేస్తాను. అమౌంట్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా థ్రెడ్స్ ఇవన్నీ తీసి పెట్టుకున్న తర్వాత రేపటి కోసం కావాల్సిన కవర్లో పెట్టేసుకొని కింద ఏమి ఇంపార్టెన్స్ ఉన్నాయో అన్నీ చూసుకొని తీసి పెట్టిన తర్వాతే వెళ్తానన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏం వర్క్ చేస్తాననేది
మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చూయిస్తానండి. అంటే కొంచెం కొంచెంగా, మొత్తం పూర్తిగా అయితే చూయించలేను. ఇక్కడ ట్రైపాడ్ అనేది షాప్‌లోనే ఉంటుంది, ఇంట్లో ఉండదు. కాబట్టి ఇంట్లో తీయడం కష్టమే కొంచెం. ఈ వీడియోలో అయితే నేను ఇంట్లో ఏం వర్క్ చేస్తాననేది కూడా మీకు కొంచెంగా చూయిస్తాను. చూడండి ఇంకా. వీళ్ళేంటంటే చిన్న మిషన్ మీద కుట్టేవాళ్ళు అవన్నీ స్క్రూలన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు. ఇంకా అవన్నీ ఒక దగ్గర పెట్టేస్తాననమాట. మొత్తానికైతే క్లీనింగ్ పనైతే అయిపోయినట్టే అనమాట. అంటే కింద ఫ్లోర్ నేనేం క్లీన్ చేయను. ఇంకా మా వాళ్ళు వెళ్ళే షాప్ క్లోజ్ చేసేటప్పుడు క్లీన్ చేసే వస్తారు కాబట్టి చేయననమాట. ఇంకా ఈ బ్లౌజెస్ అయితే చాలా రోజులైందండి కస్టమర్ ఇచ్చేసి. రోజు ఫోన్ చేస్తుంది. కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి ఆపేసాను, కానీ ఇంకా ఆపలేననమాట. స్టిచ్ చేసి ఇవ్వాలి. పెద్ద సైజ్ బ్లౌజెస్ ఒక 4 అయితుండొచ్చు రేపంతే. ఎందుకంటే చాలా పెద్ద సైజు జెయింట్లు అనేది ఎక్కువగా పడతాయన్నమాట. అవైతే ఇంటికి తీసుకెళ్తున్నాను. కనీసం లైనింగ్స్ అయినా ఐరన్ చేసుకొస్తే, లావుగా ఉన్న వాళ్ళకి లైనింగ్ కూడా మనం వాటర్లో తడిపినప్పుడు సరిపోదు ఒక్కొక్కసారి. మనం ఐరన్ చేస్తే క్లాత్ అనేది సేవ్ అవుతుందన్నమాట, ముడతలు లేకుండా ఉండడం వల్ల. చూడండి ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. రేపటి కోసం అన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతానన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా పని ఉంటుందన్నమాట. నేను ఒక్కదాన్నే ఇంత వర్క్ చేస్తున్నానని ఏమీ చెప్పట్లేదు, కానీ చూడండి వర్క్ అనేది చేయడం అలవాటు చేసుకున్నాను కాబట్టి ఈజీగా చేసేస్తాను. పెద్ద కష్టంగా అయితే ఏం ఫీల్ అవ్వనన్నమాట. చూడండి ఇప్పుడైతే ఇంకా అయిపోయింది షాప్లో పని. ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత చూడండి రాగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి పాలు పెట్టేస్తాను పొయ్యి మీద. మార్నింగ్ ఉంటాయి కదా, ఇంకా ఇవన్నీ స్కూల్కి పెట్టిన బాక్సెస్. ఆల్రెడీ ఒక ట్రిప్ పొద్దున వంటంతా అయిన తర్వాత ఏమి అంట్లు అనేవి లేకుండా కడిగేసి వెళ్తాను. ఇంకా వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇంకా ఈ ట్రబ్లో ఉన్నాయన్నీ సర్దేసుకొని ఇవన్నీ కడిగేస్తానమాట. ఇంకా నైట్కి ఏం తింటామా అది వండేసుకుంటాను. ఒక సైడ్ పొయ్యి మీద పెట్టేసి ఇంక ఇవన్నీ కడిగేసి, ఉతికిన బట్టలు ఉంటాయండి మళ్ళీ ఇంకా నాకు, అవన్నీ మడతేస్తాను. మొత్తం ఇంట్లో పనైనా షాప్లో స్టిచ్చింగ్ వర్క్ అయినా మొత్తం సింగిల్ హ్యాండ్ అనమాట. ఇంకా ఎవరు హెల్ప్ ఉండదు దీంట్లో, నేనే చేసేసుకుంటాను కాబట్టి చూడండి మొత్తం ఇంకా తీసి పెడుతున్నాను అనమాట. దీంట్లో ఏది పెండింగ్ ఉండదు. ఇప్పుడు ఈ బాక్సులు కడగకుండా పెట్టేశాను అనుకోండి, నేను 8కి వచ్చాను, నాకు ఓపిక లేదని చెప్పేసి రేపు పొద్దున పని ఎక్కువైపోతుంది. కాబట్టి ఇప్పుడే ఇవన్నీ కడిగేయాలి. ఇప్పుడే కాదండో, ఇవన్నీ సర్ది ఇవి కడిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఉంటుంది తిన్న తర్వాత, అవి కూడా కడిగేసేయాలన్నమాట. అవన్నీ కడిగేసి పడుకుంటేనే రేపు మార్నింగ్ పని అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి ఇవన్నీ సదురుతున్నాను. ఇంకా ఇవన్నీ సదిరేసి అవి కడిగేసి ఈరోజు వీడియో తీసిన రోజు మాత్రం మార్నింగ్ కర్రీసే ఉన్నాయి కాబట్టి రైస్ ఒకటి పెట్టేస్తాను. ఇంక ఇవి రోజు ఉంటాయి కుర్చీ మీద. ఇవన్నీ మడతేసుకోవాలన్నమాట. ఉతికిన బట్టలు ఈ రోజు బట్టలు ఆ రోజు ఉతికేస్తాను. ఇవన్నీ మడతేసి పెట్టేసి కిచెన్లో వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి ఫోల్డింగ్ చేసి పెట్టిన తర్వాత ఇంకా పని అయిపోయిందని అప్పుడే అనుకోకండి. ఇంకా మా వాళ్ళు రాలేదు ఆ టైం కాబట్టి చూడండి కిచెన్ అంతా నీట్గా పెట్టేశాను. మా వాళ్ళు వచ్చిన తర్వాత తింటాము. తిన్న తర్వాత కూడా పని అయిపోయిందా అంటే అవ్వలేదన్నమాట, ఇంకా ఉంది. ఇంకా ఏం పని ఉంది అక్క, తినేసి పడుకోవడమే కదా అనుకోవచ్చు. తిన్న గిన్నెలన్నీ కడిగేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక పని ఉంటుంది, మన పని, రొటీన్ పని. ఏంటా చూపిస్తాను ఆగండి. ఈరోజైతే ఇవన్నీ చేశానమాట. ఇవి కందికాయలు ఉంటే ఉడికిచ్చి పెట్టాను. ఇంకో ట్రిప్ అంట్లయితే అయిపోయాయి. అమ్మయ్య పని అయిపోయింది అనుకుంటున్నారా? చూడండి మొత్తం వీడియో చూస్తే అర్థమవుతుంది ఏం పని ఉంటుందా మనకనేది. చివరి వరకు చూస్తే కదా మీకు కూడా తెలిసేది. చూడండి ఇవైతే చాలా వేడిగా ఉన్నాయి, అప్పుడే ఉడికించానమాట. చూస్తున్నాను ఉడికినాయా లేదా అని చెప్పేసి. ఇంకా కామన్ ఇవన్నీ రొటీన్గా అందరూ చేసుకునేదే నేను చేస్తానన్నమాట. ఇంకా పనేంటి అనుకుంటున్నారా? ఈ పనేనండి. చూడండి తెచ్చుకున్నాను కదా ఇంటికి కటింగ్ కోసం అని చెప్పేసి, ఇంకా ఈ లైనింగ్స్ తడపాలి, ఐరన్ చేయాలి, వీలైతే కట్ చేయాలన్నమాట. ఇది నా వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చివరి వరకు చూసారా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ 4 బ్లౌజెస్ అయితే కట్ చేయాలన్నమాట. ఈ 2 లైనింగ్స్ తడపాలి. ఈ 2 ఆల్రెడీ తడిపేశాను. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.